ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. అలంకార ప్రియుని నిలయం, దివ్య ఆనంద నిలయం. వైష్ణవాలయాలలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచి నిరంతరాయంగా అభివృద్ధి చెందుతూ వైదిక కార్యక్రమాలు, భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగే పవిత్ర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది తిరుమల శ్రీనివాసుని దివ్య ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు నవరత్న ఖచిత దివ్య ఆభరణాలతో, పట్టు పీతాంబరాలతో, జవ్వాజి, కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యాలతో కూడిన ఊర్ధ్వపుండ్రంతో స్వామివారు ప్రకాశిస్తూ ఉంటారు. స్వామివారు చతుర్భుజాలతో, నాగ ఆభరణాలతో ఉంటారు. ఊర్ధ్వహస్తాలలో శంకు, చక్రాలు ధరింపబడి ఉంటాయి. అధోహస్తాలలో కుడిహస్తం అభయహస్తంగాను, వామహస్తం కటిహస్తంగాను ఉంటాయి. ఇక వక్షస్థలంలోని లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఈ మహిమాన్వితమైన స్వామివారు స్వర్ణరేఖ పోతలతో కూడిన దివ్య ఆనంద నిలయంలో కొలువుదీరి ఉంటారు. ఈ ఆనంద నిలయం దివ్య విమానం 2 గోపురాలతో, 3 ప్రాకారాలతో, 7 ద్వారాలతో నిర్మింపబడి ఉంటుంది. సర్వంతర్యామి అయిన ఆ భగవంతుణ్ణి శ్రీమన్నారాయణుడని, వైకుంఠవాసుడని, ఆపదమొక్కులవాడని, అనాథ రక్షకుడని, ఆపద్బాంధవుడని, వడ్డీ కాసులవాడని ఇలా పలు నామాలతో భక్తులు వారి వారి మనోప్రవృత్తిని బట్టి వెంకన్నను పిలుస్తూ ఉంటారు. శ్రీనివాసుని స్థానం వెంకటగిరి. ఇది సాక్షాత్తు వైకుంఠంలో పాలసముద్రంపై గల ఆదిశేషువు అని పురాణాల్లో కీర్తింపబడి ఉంది. వెంకటాద్రి వాసునికి జరిగే పూజా కైంకర్యాలు అన్ని వైఖాసన ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఆగమం శ్రీనివాసుని అర్చించడానికి వైదిక పద్ధతిలో ఆవిర్భవించిందని పెద్దల మాట. మాస పూజలు, వార పూజలు, నిత్య పూజలు, నైమిత్య పూజలు అన్నీ కూడా ఈ ఆగమ విధానంతోనే అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహ రూపంలో ఉన్న సందేశం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వరుని రూపం ఆత్మజ్ఞాన ప్రబోధకరం. ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే వెంకటేశ్వరుని తేజోమూర్తి కడు రమ్యం. హస్తముల ద్వారా ఇస్తున్న సందేశం ఏమిటంటే, సంసార సాగర సముద్రనైక సేతో అన్నట్లుగా కుడి హస్తంతో తన పాదములను చూపుతూ, వీటిని శరణు వేడితే చాలు మీ సంసార సాగరాన్ని మోకాలు లోతు మాత్రమే చేసి సులభంగా దాటిస్తానని అభయహస్త సందేశం ఇస్తుంది. ఎడమ చేతితో నాభి క్రింద స్థానం చూపిస్తూ ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మయందు లయం చేయమన్న సందేశం ఉంటుంది. కుడి హస్తంతో నా పాదాలను శరణు వేడితే ఎడమ చేతితో నిన్ను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉంటుంది. ఇక శంకు నామ చక్రముల ద్వారా ఇస్తున్న సందేశం ఏమిటంటే, శంఖం ద్వారా ఉద్భవించినది శబ్దం. శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక విశ్వ చైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది. ఇక నామాలలోని పరమార్థం ఏమిటంటే, కుడి ప్రక్క గల నామంను సూర్యనాడిగా, ఎడమ ప్రక్క గల నామంను చంద్రనాడిగా, మధ్యన గల నామంను బ్రహ్మనాడిగా చెప్తారు. చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమని సందేశం ఉంటుంది. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పితంతో కర్మలు చెయ్యాలన్న సూచనకు గుర్తు చక్రం. జ్ఞానమును పొందమని జ్ఞాన చిహ్నముగా శంఖమును, మోక్ష చిహ్నముగా నామమును, కర్మాన శక్తి చిహ్నముగా చక్రమును ధరించి కర్తృత్వభావం లేకుండా జ్ఞానము పొంది తద్వారా కుండలిని జాగృతమునొచ్చే మోక్షమును పొందవలనే సందేశం ఈ శంకునామ చక్రములలో ఉంది. ప్రతిరోజు జరిగే వెంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది. కమలాల వంటి కన్నులున్న ఆ స్వామిని పూజించే చేతులే నిజమైన చేతులు. లక్ష్మీపతి అయిన నారాయణుణ్ణి గుణగానాలను కొనియాడే నాలుకయే నాలుక. దేవతలను కాపాడే ప్రభువుని చూచే చూపులే చూపులు. ఆదిశేషుని పాన్పుగా చేసుకున్న వైకుంఠనాథునికి మ్రొక్కే తలయే తల. విష్ణువును గుర్చి వినే శిలం కల చెవులే చెవులు. మధువును మట్టుపెట్టిన మాధవుని అంటి పెట్టుకుని ఉండే మనస్సే మనస్సు. భగవంతునికి ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు. పురుషోత్తమునిపై నిశ్చలంగా నెలకొని ఉన్న బుద్ధియే బుద్ధి. ఆయన దేవతలందరకు దేవుడు. అట్టి వానిని భావించే దినమే దినము. చక్రం చేతబట్టి దుష్ట సంహారం చేసి స్వామిని తెలియజెప్పే చదువే నిజమైన చదువు. ఈ సర్వభూమికి అధినాయకుడైన మహాప్రభును బోధించే గురువే గురువు. హరిని చేరుకో నాయనా అని ఉపదేశం చేసే తండ్రియే తండ్రి. కమలాక్షుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందా హరి గోవింద. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అందుకేనేమో
ఏడుకొండలు ఎక్కాడు. ఏడుకొండల స్వామి మన కోసం ఎక్కాడు. మన సమస్యలు తీర్చడానికి, మన బాధలు తీర్చడానికి ఎందరో మరెందరో భక్తులను ఆకర్షిస్తున్నాడు. తన దగ్గరికి రప్పించుకుంటున్నాడు. వారి సమస్యలు ఆలకిస్తున్నాడు. వారి బాధలు తెలుసుకుంటున్నాడు. నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాడు. 3 నామాల స్వామి, వడ్డీ కాసుల స్వామి. అందుకే వేడుకోండి ఏడుకొండల స్వామిని. కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శరణాలను వేడుకుందాం. సకల శుభాలు పొందుదాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. గోవింద 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 గోవింద. ఆపదమొక్కులవాడ, అనాథ రక్షక, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. ఓం నమో నారాయణాయ.